హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళు అర్హుల జాబితా గురించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడానికి వచ్చానండి. అదేంటి అంటే, అర్హుల జాబితాలో పేరు లేదని ఒక జిల్లావాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. దాని తర్వాత ఆ జిల్లా ఎమ్మెల్యే ఏమని వివరణ ఇచ్చారో కూడా తెలుసుకుందామండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మేమేం చెప్పామన్నది కూడా క్లారిటీగా అర్థమవుతుందండి. ముందుగా ఇందిరమ్మ ఇల్లు లిస్టులో పేరు రాని బాధితుడి వివరణ అయితే చూద్దామండి. ఓవైపు బిల్డింగ్ కట్టుకుంటూనే ఇందిరమ్మ ఇల్లు రాలేదని సూసైడ్ అటెంప్ట్. ఇండ్లు ఉన్న వాళ్లకు కాదు, ముందుగా ఇండ్లు లేని పేదలకు కేటాయించామన్న ఇందిరమ్మ కమిటీ సభ్యులు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లికి చెందిన కుమ్మరి రవీందర్ ఓవైపు లక్షల రూపాయల ఖర్చుతో 2 బెడ్రూమ్ల ఇల్లు బిల్డింగ్ కట్టుకుంటూనే మరోవైపు ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య యత్నం చేశాడు. ఈ గ్రామానికి మొదటి విడతలో 22 ఇండ్లు శాంక్షన్ కాగా, ముందుగా ఇండ్లు లేని పేదలకు ఇవ్వాలని ఇందిరమ్మ కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు ఈ లిస్టు రెడీ చేసి ఎంపీడీఓకు పంపగా ఆయన బుధవారం సాయంత్రం గ్రామానికి వచ్చి ఎంక్వైరీ చేశారు. లిస్టులో తన పేరు లేదని తెలుసుకున్న రవీందర్ పంచాయతీ దగ్గరికి వచ్చి లిస్టును లాక్కొని వెళ్ళాడు. అనంతరం రాత్రి 8:30 మిర్చి తోట దగ్గరికి వెళ్ళి పురుగుల మందు తాగాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెళ్ళి అతనిని మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. రవీందర్ కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నందువల్లే అతనికి ఇందిరమ్మ ఇల్లు రాలేదని, ఫస్ట్ ఫేజ్లో ఇండ్లు లేని పేదలకు సెలెక్ట్ చేశామని ఇందిరమ్మ కమిటీ సభ్యులు తెలిపారు. కొంతమంది కావాలనే తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహించి చెన్నూరు ఎమ్మెల్యే ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారండి. అది కూడా చదువుదాము. అర్హులకు ఇందిరమ్మ ఇళ్ళు కేటాయిస్తాం, పైరవేలకు తావు లేదు. రవీందర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం బాధాకరం. వివేక్. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పైరవీలకు తావు లేకుండా అన్ని అర్హతలు ఉన్నవారికే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. రొయ్యలపల్లికి చెందిన రవీందర్ ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో పేరు లేదని ఆత్మహత్యాయత్నం చేసుకోవడం బాధాకరమన్నారు. ఈ మేరకు బాధితుడు రవీందర్తో ఎమ్మెల్యే వివేక్ గురువారం ఫోన్లో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇతడికి మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని డాక్టర్లను ఆదేశించారు. అర్హులైన వారికి తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. లిస్టులో ఉన్న పేర్లను 1కి 2 సార్లు వెరిఫికేషన్ చేసిన తర్వాతనే నిజమైన అర్హులకు మంజూరు చేస్తాం. కొంతమంది కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారు. వారి మాటలను నమ్మొద్దు. తప్పుడు ప్రచారం చేసే వాళ్లను సహించేది లేదు. అర్హులైన వారికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా ఎంపిక ప్రక్రియ చేపడుతున్నాం. ఇలా ఆత్మహత్యాయత్నం చేయడం సరికాదు అని వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. నిజమేనండి, ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో పేరు రాలేదనో, ఇంకొక కారణం చేతనో ఆత్మహత్య చేసుకున్నారనుకోండి, ఎవరు ఏ అధికారి కూడా ముందుకొచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోరండి. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. లిస్టులో పేరు ఈరోజు రాకపోతే తర్వాత లిస్టులో ఏమన్నా వస్తుంది, లేదంటే దాని మీద కంప్లైంట్ ఇస్తేనన్నా తర్వాత లిస్టులో పేరు అనేది యాడ్ చేస్తారు. అంతేగాని దానివల్ల ఆవేశపడిపోయి మీరు ఏదైనా చేసుకున్నారనుకోండి, మీ మీద ఆధారపడ్డ కుటుంబం ఏం కావాలో ఒక్కసారి ఆలోచించండి. మీ వెనకాల ఉన్న వాళ్ళు రోడ్డు మీద పడతారని అది కూడా దృష్టిలో పెట్టుకోండి. దయచేసి ఆవేశపడిపోయి ఏదన్నా చేసుకుంటే తర్వాత పరిణామం ఏంటో ఆలోచించండి. అది కూడా దయచేసి ఇలాంటి ప్రయత్నాలు ఎవరూ చేయొద్దు. ఒకవేళ ఇలాంటి ప్రయత్నాలు చేసిన తర్వాత ట్రీట్మెంట్ తర్వాత అయినా మీరు బ్రతికారే అనుకోండి, తర్వాత ఆరోగ్య సమస్యలు ఎన్ని విధాలుగా ఉంటాయో మీకు తెలుసా? చాలా బాధలు అయితే పడాల్సి ఉంటుందండి. ఆ బాధ మీరు ఎవరు కూడా పడకూడదని దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. లిస్టులో మనకి ఏదన్నా అయితే మనం వెనకాల ఉన్న వాళ్ళని చూసుకోవడానికి ఏ ఒక్కరు ముందుకు రారండి. తర్వాత దయచేసి అది కూడా అర్థం చేసుకోండి, అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఏదన్నా చేసేటప్పుడు ఆవేశంలో చేశారంటే తర్వాత పరిణామం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఒకవేళ మీకు అన్యాయం జరిగిందే అనుకోండి, తగిన అధికారులకి మీరు కంప్లైంట్ ఇస్తే, లేదంటే ఈ ప్రజావాణి ద్వారా కంప్లైంట్స్ ఇస్తే వాళ్ళే చర్యలు తీసుకుంటారు మీకు ఏదైనా అన్యాయం జరిగితే. అంతేగాని ఇలాంటి ప్రయత్నాలు దయచేసి ఎవ్వరూ చేయకూడదని మా ఛానల్ నుంచి మేమైతే కోరుకుంటున్నామండి ప్రతి ఒక్కరిని.
నాకు తెలిసి ఈయన కేటగిరీ L3లో వస్తుందండి. ఈయనకి ఆల్రెడీ ఇల్లు ఉంది, పాడుపడిపోతుంది కాబట్టి ఆయన ఇల్లు ఆల్రెడీ కట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఆ ఖర్చు గవర్నమెంట్ ఇస్తుందేమోనని ప్రయత్నం అయితే చేసి ఉండొచ్చు ఇందిరమ్మ ఇళ్ళ కోసం. సో ఒకవేళ నిదానంగా అయినా సరే L3 వాళ్ళకి కూడా ఇస్తారు. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ వాళ్ళకే నడుస్తుంది, అంటే L1 వాళ్ళకే ఇస్తున్నారు కాబట్టి ఇంకా L2 L3లు కూడా ఉన్నాయి. L3 అంటే పాడుపడిపోయిన ఇళ్ళు, పూరిళ్ళు, అద్దె ఇళ్ళు వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి L3లో కేటాయిస్తారు తప్ప. ఇప్పుడు ఉన్న లిస్టు L1 వాళ్ళదండి. ఆ లిస్టులో పేరు రాలేదని ఈయన ఆత్మహత్య ప్రయత్నం అయితే చేశారు. మరి ఆయనకైతే తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు వచ్చే లిస్టు L1 వాళ్ళది, నెక్స్ట్ వచ్చేది L2 వాళ్ళకి, తర్వాత వచ్చేది లాస్ట్లో వచ్చేది L3 వాళ్ళకని తెలియకపోయి ఉండొచ్చు. అందుకని ఆయన అలాంటి ప్రయత్నం అయితే చేసుంటారు. దయచేసి ఇప్పుడు ప్రస్తుతానికి L1 వాళ్ళకే నడుస్తుందండి. L2 లిస్టులు అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. ఒకవేళ రిలీజ్ అయితే కూడా, ఒకవేళ మీ పేరు రాకపోతే కూడా ఎలాంటి ప్రయత్నాలు అయితే చేయొద్దండి. ఒకవేళ మీరు అర్హులై ఉండి కూడా మీ పేరు రాకపోతే అధికారులకైతే కంప్లైంట్ చేయండి, మీ పేరు యాడ్ చేస్తారని. అంతేగాని ఇలాంటివి దయచేసి చేయకండి. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికి షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.